ఈరోజు మునగాకు కారపొడి. కంటి చూపుకి మన హెల్త్కి మునగాకు కారపొడి ఎలా చేయాలో చూద్దాం. అన్నీ 1 by 1 వేయించుకోవాలి. పప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మినువులు 2 స్పూన్లు, 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర అన్నీ బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు మునగాకు శుభ్రంగా కడిగి వడేసి ఆరబెట్టుకున్న ఫ్రెష్గా మునగాకు 1 కప్పు. ఇది కూడా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మునగాకు వేగేటప్పుడే కరివేపాకు కూడా వేసేసుకోవాలి 1/2 కప్పు. 2 బాగా సిమ్లో వేయించుకోవాలి, బాగా డ్రై అయ్యేదాకా. అదే ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి సిమ్లో. ఎండుమిర్చి 2 రెబ్బలు చింతపండు కూడా వేయించేసుకోవాలి. తడేం లేకుండా వేయించుకున్న దినుసులు మొత్తం మిక్సీ వేసుకో. ఇప్పుడు వేయించుకున్న ఆకు కూడా మిక్సీకి వేసుకోవాలి. తగినంత ఉప్పు, నిమ్మకాయ సైజు చింతపండు, కొన్ని వెల్లుల్లి అన్నీ మిక్సీ పట్టాలి. అదే బండిలో 1 స్పూన్ నెయ్యి వేసి మిక్సీ వేసుకున్న మిశ్రమం అంతా వేసేసుకోవాలి. సిమ్లో 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఎంతో రుచికరమైన మునగాకు కారపొడి రెడీ. మునగాకు కారం ఈ కొలతలతోటి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి అన్నిటిలోకి. కారపొడి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.